హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది క్లెయిమ్ అంటే దావా లేదా వ్యక్తి తనకు గల హక్కును ప్రస్తావించడం, వస్తువుపై తనకున్నటువంటి హక్కును తెలియజేయడం. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులో మీ యొక్క కేస్ని సపోర్ట్ చేసుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతారు కదా, అప్పుడు దానికి మనం ఈ క్లెయిమ్ అనే పదాన్ని ఎలా వాడుతాము అనంటే, కెన్ యూ గివ్ మీ ఎనీ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ క్లెయిమ్ అంటే మీ దావాకు మద్దతు ఇవ్వడానికి మీరు ఏదైనా ఆధారాలు ఇవ్వగలరా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకవేళ ఇల్లు కాలిపోయిందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. యాక్సిడెంట్ అయిందా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ మనకు ప్రభుత్వం నుంచి లేదా ఏదైనా సంస్థ నుంచి రావాల్సిన అమౌంట్, దాన్ని కూడా క్లెయిమ్ అని అంటారు. సో సింపుల్గా క్లెయిమ్ అని అంటే దావా అని వస్తుంది. లేదా తనకు హక్కు ఉందని భావిస్తున్న డబ్బు కోసం ప్రభుత్వాన్ని కానీ లేదా ఏదైనా సంస్థని కానీ వ్రాతపూర్వకంగా కోరినట్లయితే దాన్ని కూడా క్లెయిమ్ అని అంటారు. రెండవది ఫైండింగ్ అంటే కనుగొనడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ఏ సొల్యూషన్ అంటే ఒక పరిష్కారాన్ని కనుగొనండి, కనిపెట్టండి అని కూడా అర్థం వస్తుంది. సో ఫైండింగ్ అంటే కనుగొనడం. మూడవది సూపర్విజన్ అంటే పర్యవేక్షణ. పర్యవేక్షణ అంటే ఏంటి, వాళ్ళ కనుసన్నల్లో జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కెమికల్స్తో ఏమైనా ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయనుకోండి, స్టూడెంట్స్ని టీచర్ లేకుండా అలో చేయరు మనం గమనించినట్లయితే. సో అప్పుడు సూపర్విజన్ అనే పదాన్ని వాడతాం. స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు హ్యాండిల్ దీస్ కెమికల్స్ అన్లెస్ దే ఆర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ టీచర్ అంటే టీచర్ సమక్షంలో తప్ప విద్యార్థులు ఈ కెమికల్స్తో ఏదైనా వ్యవహరించడానికి అనుమతించబడరు. సో కెమికల్స్తో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా అది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ టీచర్. నాలుగవది ప్రిలిమినరీ అసెస్మెంట్ అంటే ప్రాథమిక అంచనా. ఏంటి ప్రాథమిక అంచనా అనంటే, మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ 16 సంవత్సరాల పైన ఉన్న పిల్లలు ఏదైనా నేరం చేశారు అని అనుకోండి, వాళ్ళు ఎందువల్ల ఆ అఫెన్స్ చేశారు, వాళ్ళ కండిషన్స్ ఏంటి, చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి, ఎలాంటి వాళ్ళతో ఈ 16 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళ మెంటల్ కెపాసిటీ ఏంటి, అతని బిహేవియర్ని అంచనా వేయడానికి ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. దాన్నే ప్రిలిమినరీ అసెస్మెంట్ అని అంటారు. ఐదవది హీనస్ అఫెన్సెస్ అంటే గొప్ప నేరం లేదా అమానుష అపరాధం. జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఈ హీనస్ అఫెన్సెస్ని డిఫైన్ చేశారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇంకా ఏదైనా చట్టంలో చెప్పినా సరే 7 సంవత్సరాల కంటే పైన ఉన్న నేరాలని హీనస్ అఫెన్స్